నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఎడల కఠినంగా ఉండవద్దు. నాకు తెలిసిన ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు వాళ్ళ తల్లిగారిని అమ్మ అని పిలిచి కొన్ని సంవత్సరాలు అయిందంట. అమ్మ అని పిలిచి, ఏమయ్యా ఎందుకు నువ్వు పిలవడం లేదంటే, నా తల్లి చేసిన కొన్ని పనులు బట్టి నా హృదయాన్ని నేను కఠినపరుచుకున్నా. రేపని రోజు ఆ తల్లి ఉండదు, చనిపోద్ది. అప్పుడు నీ హృదయం కఠినపరచకుండా శాంతింపకొత్తది, నెమ్మది పొందుకుంటావు. అప్పుడు నువ్వు నోరారా అమ్మని పిలుద్దామన్నా ఉండకపోవచ్చేమో కదా. బైబిల్ చెప్తున్న మాట, మన హృదయాలను కఠినపరుచుకోవద్దు. ఈరోజు కఠినపరుచుకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరు? చిన్న చిన్న విషయాలకు కూడా అమ్మని పట్టించుకోకుండా, నాన్నని పట్టించుకోకుండా, అమ్మని పిలవకుండా, నాన్నని నాన్నని పిలవకుండా బయటోళ్ళలాగా చూస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు సమాజంలో? ఎంతమంది కనబడతలేదు సమాజంలో మనకు అలాంటి వాళ్ళు? ఈ మధ్యకాలంలో వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి. అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులను నువ్వు ఒక స్థాయికి వచ్చేంత వరకు కూడా నీ కోసం బహుగా ప్రయాసపడిన నీ తల్లిని, నీ తండ్రిని వృద్ధాప్యంలో తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెడుతున్నావు? వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి ఎంత డబ్బైనా కడతానండి, మా అమ్మని మా నాన్నని బాగా చూడండి. అసలు వృద్ధాప్యంలో వాళ్ళకి కావాల్సింది ఎవరు? ఒక కుమారుడిగా నువ్వు కావాలి, కోడలుగా మనవాళ్ళతో మనవరాళ్ళతో ఆడుకోవాలని ఉంటుంది కదా. తీసుకెళ్ళి వాళ్ళని ఎక్కడో నువ్వు పెట్టేస్తంటే, పట్టించుకోకుండా నువ్వు వదిలేస్తంటే ఏమనాలి నిన్ను? అసలు ఒక రోజున కుటుంబంలో గొడవ వచ్చింది. ఆ గొడవ తారాస్థాయికి వెళ్ళిపోయి పెద్దల మధ్యలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఇద్దరు కొడుకులు అమ్మా నాన్నని పంచుకోవాలి. అంటే ఒకళ్ళ దగ్గరేమో అమ్మ ఉండాలి, ఒకళ్ళ దగ్గరేమో నాన్న ఉండాలి. ఇద్దరు కొడుకులు అంటున్నారు నాకు అమ్మే కావాలంటున్నారు. బాగా చెప్పింది అమ్మగారు, దేవునికి స్తోత్రం. మాకెవరు కావాలంటున్నారు? అమ్మే కావాలంటున్నారు. నాన్న అయితే వద్దంటున్నారు వాళ్ళు. ఎంతకీ అమ్మని ఎందుకు కావాలంటున్నారు? అమ్మ మీద ప్రేమ ఎక్కువైపోయేం కాదు. మరి అమ్మ అయితే అన్ని పనులు చేస్తుంది కదా ఇంటికాడ. వాకులు తుడుతుంది, అంటులు తోముతుంది, నీ పిల్లలకి అన్ని సకల మర్యాదలు అన్నీ చేస్తుంది. అమ్ముంటే ప్రయోజనం. నాన్న అయితే ఏమంటాడు? కుర్చీలో కూర్చొని అమ్మాయి కోళ్ళలో పిల్ల కాఫీదే అంటాడు, టీ తెమ్మంటాడు. ఏ అమ్మ ఇడ్లీ బాగోలేదు తింటాను అంటాడు, ఏంటమ్మా కూరలు గుండా వింటానంటాడు. అందుకనే వాళ్ళు అంటున్న మాట మాకు అమ్మే కావాలి కానీ నాన్న వద్దంటున్నారు. ఈ రోజున నీ తల్లిని, నీ తండ్రిని నీ స్వార్థం కోసం నువ్వు వాడుకోవద్దు. ఒకవేళ నువ్వు అలా వాడుకుంటే తిరిగి నీ కన్నబిడ్డలు నిన్ను ఇంకా దారుణంగా వాడుకుంటారు. బైబిల్ చెప్తున్న మాట, నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడు, నీ తల్లిదండ్రులకు నువ్వు ఒక మంచి కుమార్తెగా, ఒక మంచి కుమారుడిగా ఉండు. అప్పుడు నా దేవుడు నిన్ను చూచి ఆనందిస్తాడు. యేసు ప్రభువారు సిలువలకు అప్పగించబడుతున్న సమయంలో ఆయనకి జన్మనిచ్చిన తల్లి అయిన మరియా యేసు ప్రభుని చూచి ఏడుస్తుంది. ఎందుకంటే యేసు ప్రభుని ఆమె 9 నెలలు మోసింది. తల్లి ప్రేమ ఉంటుంది కదా. ఏడుస్తా ఉన్నప్పుడు యేసు ప్రభు సిలువలో పలికిన ఒక మాట, అమ్మా ఇదిగో నా శిష్యుడు అనబడిన యోహాను ఇక మీదట నీ కుమారుడుగా ఉంటాడు. యోహాను, ఇక మీదట నా తల్లిగా ఉన్న మరియా నీ తల్లి అని చెప్పాడు. అంటే తల్లిని వదిలిపెట్టేశాడా? బాధ్యత కలిగి అప్పగించాడా? నీ తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగి ఉందువుగాక.